సిట్ అదుపులో బూనేటి చాణక్య, అట్లాగే మద్యం ముడుపుల మళ్లింపులో బాలాజీలదే కీలక పాత్ర. ఇది ఇప్పుడు అంటే వరుసనే ఇక స్టోరీస్ నడుస్తాయి. అందులో మద్యం సరఫరా కంపెనీ డిస్టిలరీ నుంచి ముడుపుల వసూలు కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో రాజకేశిరెడ్డి ప్రతినిధిగా కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ని సిట్ అదుపులో తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో 8వ నిందితుడైన ఏ8 ఆయన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచబోతున్నారు. రాజకేశిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ళ కిందటే ప్రకాష్ దుబాయ్కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతం అవడం, సిట్ అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించడంతో తప్పించుకునే మార్గం లేక 2 రోజుల కింద భారత్ తిరిగి వచ్చారు. వెంటనే సిట్ ఆయన అదుపులో తీసుకుని విచారించింది. ముడుపులు ఎలా వసూలు చేశారు, వాటిని రాజకేశిరెడ్డి ఎలా చేశారన్న దానిపై ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కుట్రలో చాణక్య పాత్ర కీలకమైన తేళ్లతో అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలు చెల్లించే ముడుపుల ఆధారంగా ఏ బ్రాండ్కి ఎక్కువ ఇండెంట్లు పెట్టాలి, వేటికి తక్కువ ఇండెంట్లు పెట్టాలి, ఏ బ్రాండ్కి అసలు ఇండెంట్లే పెట్టద్దు అనేది రాజకేశిరెడ్డి నిర్ణయించేవాళ్ళు. దాని ఆధారంగా ముసాయిదా ఇండెంట్ ప్రణాళికను రూపొందించి ప్రకాష్ ద్వారా ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్కి పంపించేవాళ్ళు. సత్యప్రసాద్ దాని ఆధారంగానే ఎంత ఇండెంట్లు పెట్టాలో డిపో మేనేజర్లకు ఆదేశించేవాళ్ళు. ఎంత మేర ముడుపులు చెల్లించే దానిపై హైదరాబాద్లో పరిధిలోని మద్యం సరఫరా కంపెనీల డిస్టిలరీలతో ప్రకాష్ సంప్రదింపులు జరిపేవారు. మద్యం విక్రయాల డేటాను అనూషాని అసిస్టెంట్ ద్వారా రాజకేశిరెడ్డి ఎప్పటికప్పుడు తెప్పించుకునేవారు. ఆ సమాచారాన్ని ప్రకాష్కి చేరవేసి దాని ఆధారంగా ఆయన కంపెనీల నుంచి 5 రోజులకు ఒకసారి ముడుపులు వసూలు చేసేవాళ్ళు. ముడుపుల వసూలు ప్రక్రియ తొలుత రాజకేశిరెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షించేవారు. తర్వాత ఆయన తప్పించి ప్రకాష్కి అప్పగించారు. ప్రకాష్ అతని అంచర్గణం దర్యాప్తు సంస్థలు దొరకకుండా డిస్టిలరీ సరఫరాదారులతో విపిఎస్ ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్లతో మాట్లాడేవాళ్ళు. ముంబై, ఢిల్లీలోని హవాలా నెట్వర్క్లు, డొల్ల కంపెనీలు, స్థిరాస్తి సంస్థలు, బంగారం దుకాణాలు, ఇతర కంపెనీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి అక్కడి నుంచి వాటిని తీసుకుని రాజకేశిరెడ్డికి చేరవేయడంలో ప్రకాష్దే ప్రధాన పాత్ర. అలాగే వైకాపా ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల డిస్టిలరీ నుంచి ప్రతి నెలా వసూలు చేసిన 50-60 కోట్ల రూపాయల ముడుపులో సొమ్మును రాజకేశిరెడ్డి భారతీయ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీకి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో తేలింది. దీన్ని బట్టి ఆ సొత్తు అంతిమంగా ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై నిర్ధారణకు వచ్చిన సిట్ అంతిమ లబ్ధిదారు కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ ఇద్దరు జగన్ ఆయన సతీమణి భారతీకి అత్యంత నమ్మిన బంట్లు. కృష్ణమోహన్ రెడ్డి నిరంతరం జగన్ వెంట ఉండేవారు. భారత్ తరపున ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు చక్కబెట్టేది గోవిందప్ప బాలాజీయే. చార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలాజీ మద్యం ముడుపుల ద్వారా వచ్చిన మొత్తం మళ్లింపు తరలింపులో కీలక పాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది. ఈ సొత్తు ఏ రూపాల్లో విదేశాలకు తరలించారని దానిపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసిన ముడుపుల సొమ్ము ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడికి చేరవేశారని దాన్ని కూడా గుర్తించింది. ఈ మొత్తం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ హవాలా జరిగినట్టు తేల్చింది. మరింత లోతైన దర్యాప్తును కొనసాగిస్తోంది అన్నటువంటిది. ఎంతో పాటుగా భారతీయ సిమెంట్లో ఆర్థిక వ్యవహారాలు చూసేది కూడా బాలాజీ అన్నటువంటిది. అంటే ఫైనల్గా జగను, భారతీయుల్ని ఈ వివాదంలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నామన్న సంకేతం.